నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి దాదాపు 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఎట్టకేలకు ఈరోజు బయటకు వచ్చారు బెయిల్ పైన. మొత్తానికి ఈ బెయిల్కి సంబంధించి ఎన్నో ఉత్కంఠలు ఎన్నోసార్లు అప్పీల్ చేసిన క్రమంలో చాలాసార్లు వాయిదా పడడం, అలాగే తీర్పు రిజర్వ్ పెట్టడం, ఇలా చాలా జరిగినటువంటి ఘటనలు చూసాం. అలాగే టీడీపీ శ్రేణులు కూడా కొంత నిరుత్సాహం నెలకొంది. అయినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా వారి యొక్క సంఘీభావం తెలుపుతూనే బాబు బయటకు వచ్చేంత వరకు దీక్ష పూనుకొని మొత్తానికి ఎట్టకేళ్లకు బయటకు తీసుకొచ్చారా, లేకుంటే ఎట్లా, అసలు ఏంటి బెయిల్ పైన వచ్చినటువంటి చంద్రబాబు తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అనేది అంశంపైన మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖ గెస్టులు సిద్ధంగా ఉన్నారు. తులసిరెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ ఎక్స్ఎంపీ. నమస్తే తులసిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. అలాగే మరొక గెస్టు మనకు బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ నాయకులు. నమస్తే అండి బాలకోటయ్య గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. అలాగే మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఆనంద్ సాగర్ గారు, స్టార్టింగ్ మీ నుంచి వస్తున్నాను, చెప్పండి. మొత్తానికి ఎట్టకేలకు 52 రోజుల తర్వాత బెయిల్ లభించింది, ఎలా చూస్తున్నారు దీన్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. మీ ద్వారా ముందుగా యావత్ తెలుగు జాతికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రంలో ఈ కలియుగంలో ఒంటికాలతో నడుస్తున్నటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని మళ్ళీ 4 కాళ్ళ మీద నడిచే విధంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు గారికి ముఖ్యంగా, ఎందుకంటే ఆయన మా కోనసీమ ముద్దుబిడ్డ, పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం పుల్లేటుకూరు గ్రామంలో పుట్టినటువంటి కోనసీమ కోహినూరు వజ్రం, ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక కుట్ర కుతంత్రం ఈవేళ ఛేదించబడింది. ఒక గ్రహణం రాష్ట్రాన్ని వీగిపోయింది. అంటే వ్యవస్థలతో ఆడుకుంటే రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నం చేసి దాని కింద పడి నలిగిపోయిన విధంగా ఆ వ్యవస్థల కింద పడి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం నలిగిపోయే పరిస్థితి ఉంది. అంబేద్కర్ రాసినటువంటి చట్టాల జోలికి వెళితే, వ్యవస్థల జోలికి వెళితే అనే విషయం రుజువైంది ఈవేళ రాష్ట్రంలో. అరిచేయిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఎవరు ఆపు చేయగలుగుతారండి? నిప్పును ఎవరు గుప్పిడి పట్టుకోగలుగుతారు? పిడుగును ఎవరు పట్టుకోగలుగుతారు? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, అజ్ఞానం వీడాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, రాజ్యాంగాన్ని, చట్టాలని గౌరవించాలని, ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రభుత్వానికి కూడా ఒక గుర్తింపు వస్తుందనే విషయాన్ని ఈ ముఖ్యమంత్రి గమనించాలి. లేకపోతే ఇది ఆటవిక రాజ్యమో, లేకపోతే ఈ నియంతృత్వమో, తన ఏకస్వామ్యమో ఇదేం కాదు. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఆటలు చెల్లవిక్కడ. అందుకే ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచింది, నీతి నిజాయితీ న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లుతున్నాయి రాష్ట్రంలో. కాబట్టి ఈ దగాకోరు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు బోనులో నుండి బయటకు వచ్చిన ఒక బెబ్బులిలాగా, ఒక సింహం లాగా రేపు వేట మొదలెట్టబోతారు. మరి ఒక్కడంటే ఒక్కడు కూడా రేపు 2024 ఎన్నికల్లో ఈ వైసీపీ అనేవాడు ఎవడో మిగలడు. అది పరిస్థితి రాష్ట్రంలో. మాకు తెలుసు తెలుగుదేశం పార్టీకి న్యాయ పోరాటం ఎలా చేయాలో, వీధి పోరాటం ఎలా చేయాలో, రాజకీయం ఎలా చేయాలో, రేపు పొద్దున ప్రభుత్వం వచ్చాక అసలు ఈ ప్రభుత్వ బండారం ఏ విధంగా బయట పెట్టాలో, బోన్లో పెట్టాలో, ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా తీర్చిదిద్దాలో, ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా ఆదాయం తీసుకురావాలో చంద్రబాబు నాయుడు కంటే తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి రాష్ట్రంలో? ఆయన కంటే రాజకీయాన్ని ఔపోసన పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? రాజకీయ కులంలో రాటు తెలియని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడిని ఆ 2019లో రకరకాలుగా బురద జల్లి, రాంగు ముద్రలు వేసి ఆయన్ని ప్రజల్ని నమ్మించి గద్దెనెక్కాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా అదే ప్రయోగం ఏంటంటే, ఆ పింక్ డైమండ్ దొబ్బాడు, 6 లక్షల కోట్లు దోచాడు, కోడికత్తి స్టీల్తో నన్నే పొడిపించి నన్ను మర్డర్ చేయాలని చూశాడు, మా బాబాయిని బాత్రూంలో చంపించాడు. ఇటువంటి కల్లబల్లి కవర్లు కన్ని చెప్పి 2019 ఎన్నికల్లో అతను గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా బాబు గారిని జైల్లో పెట్టి ఆయన అవినీతి పరుడు, ఆయన కూడా నాకులాగే దొంగ, ఆయన కూడా నాకులాగే జైలుకి వెళ్ళాడు, ఆయన కూడా నాకులాగే జైలు కుడుతున్నాడు
ఆయన కూడా నాగాగా ఆర్థిక నేరస్తుడని ప్రజల్ని నమ్మించి మళ్ళీ రెండోసారి గెలవాలని ఒక వల పన్నాడు, ఉచ్చు పన్నాడు, ఒక డ్రామా రైట్, ఆనంద్ సాగర్, ఒక కట్టాడు. నిమిషం విధి పోగొట్టం ప్రజల ముందు చెల్లలేదు. అందుకే ఈవేళ న్యాయం గెలిచింది. ఈ రోజు ఈ రాష్ట్ర చీకటి చరిత్రలో ఒక కొత్త పొద్దు, కొత్త సూర్యోదయం, కొత్త క్రాంతి. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజాస్వామ్యవాది, ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, రాజ్యాంగాన్ని గౌరవించే వాదులు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలని కోరుకునే నిజమైన నేలలో పుట్టినటువంటి తెలుగువాడు ఈ తీర్పును గౌరవిస్తారు. ఈ అనేక మంది వేలాది మంది రాజమండ్రిలో బాబు గారికి హారతలు ఇస్తున్నారు. రైట్, ఒక్క నిమిషం అండి. వేలాది మంది, లక్షలాది మంది హారతలు. నేను కూడా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చా. తులసిరెడ్డి గారు, ఇది పరిస్థితి. ఒక్క నిమిషం. నీ గుడ్డి ప్రభుత్వాన్ని, నీ కక్షలు కార్పణ్యాలు నీ పులివెందుల్లో చెల్లుతాయేమో గానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయమని జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. ఒక్క నిమిషం అండి. తులసిరెడ్డి గారు, మొత్తానికి బెయిల్ రావడం పట్ల టీడీపీ థియేటర్లో జోష్ అయితే పెరిగింది అనుకోవాలా, లేకుంటే ఏంటి తదుపరి ఎట్లా ఉండబోతుంది బెయిల్ సంబంధించి మీరేమంటారు? సరే, ఏది ఏమైనా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ రావడం అనేది కాంగ్రెస్ పార్టీ హర్షిస్తుంది, దీన్ని స్వాగతిస్తుంది. కనీసం ఆలస్యంగానైనా సరే బెయిల్ రావడం అనేది, మధ్యంతర బెయిల్ రావడం 53 రోజుల తర్వాత దీన్ని కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉంది, హర్షం వ్యక్తం చేస్తా ఉంది. అనారోగ్య కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో కారణం చేత. కానీ ఓవరాల్ గా మొత్తం ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు బాగా బహిర్గతమయ్యాయి. ఇంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తాయి. తర్వాత చట్టం ముందున్న సమానులే. కానీ ఆ అరెస్ట్ చేసిన విధానం కానీ, దాని తర్వాత ఆయన బయటికి రాకుండా చేయాలని చేసిన ప్రయత్నాలు, ఇది బాగా ప్రజలకు అర్థమైపోయి మరి ఇంత కక్ష రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో అనేది బాగా స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుందని అనిపిస్తుంది. కాబట్టి ఎవరికైనా అధికారులు ఉంటాయి, రాజకీయాలు వచ్చేసి, కానీ ఇంత కచ్చ రాజకీయాలు అనేది ప్రజలు హర్షించరు. డెఫినెట్ గా వచ్చేసి సరే చంద్రబాబు నాయుడుకి ఎంత మేలు జరుగుతుందేమో కానీ వైకాపాకు మాత్రము ఇది పూర్తి నష్టము. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకునేది, ఇది భస్మాసుర హస్తం వైకాపా పార్టీకి. బాలకోటయ్య గారు, తులసిరెడ్డి గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఇది వైసీపీకి చెడే జరుగుతుంది తప్ప మైనస్ జరుగుతుంది, భస్మాసుర అస్త్రం అంటున్నారు. నిజమంటారా? సురేష్ గారు, మీకు అలాగనే వాసుదేవ్ రెడ్డి గారికి, మీకు మన అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారికి, మన తులసిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది పెద్ద ఆశ్చర్యకర విషయం ఉంది సార్. ఇప్పుడు రాజ్యాంగంలో పోలీసులు అరెస్ట్ చేయటం ఎంత సహజమో, న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వటం కూడా అంతే సహజం. అది ముందస్తు బెయిల్ అయినా సరే. చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల ఒక రాజకీయ దురంధరుడు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, దేశానికి ప్రధానులను, రాష్ట్రపతులను నిర్ణయించిన ఒక ప్రజాస్వామికవాది. ఇందులో బెయిల్ ఇవ్వటం అన్నది ఇప్పటికే చాలా 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 ఆలస్యమైంది. నిజంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నంత కాలం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక ఉద్విగ్న భరిత క్షణాలను అనుభవించింది, ఒక ఆందోళనకరమైన వాతావరణం అనిపించింది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం కావాలనే కక్ష గట్టి, కాలు దువ్వి, పొత్తి కడుపులో కత్తులు పెట్టుకొని వేటాడుతుందనే భావం అన్ని వర్గాలలో, అన్ని కులాలలో వచ్చింది. సహజంగా దళితులమైన మేము కూడా ఎస్సీలము, ఎస్టీలము, మైనార్టీలము ఒక రాజకీయ పార్టీలో లేకపోయినా పెద్ద ఎత్తున ప్రజాస్వామిక అరెస్టును ఖండించాం. చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు కానీ, భద్రతకు కానీ, ఆరోగ్యపరంగా కానీ ముప్పు ఉందని చెప్పి మాట్లాడాం. న్యాయస్థానాలు కూడా పదే పదే తీర్పులను రిజర్వ్ చేయటమో, వాయిదాలు వేయటం మూలాన కూడా న్యాయ వ్యవస్థలకి ఒక సన్నన గీత వస్తుంది, పలసబారిపోతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం తప్పు చేసినా, తులసిరెడ్డి గారి పెద్దలు బాగా తెలుసు, ప్రభుత్వాలు తప్పు చేస్తే ఆ ప్రభుత్వాలని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ చీకటి జీవోలను కానీ, చీకటి చట్టాలను కానీ, లేదా అక్రమ అరెస్టులను కానీ అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థలో కూడా ఊపిరి సలపకపోతే ఇక ప్రజలకు ఊపిరి సలపదు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పా, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే దిగిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో పెట్టొచ్చు, కేసులు పెట్టొచ్చు,
ఎన్ని రోజులైనా ఉంచొచ్చు అనే భావాలని అనే ఆలోచనలు కనుక మనం స్వాగతిస్తే రేపు మరొక ముఖ్యమంత్రి దిగిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడమే కాదు హత్య చేయొచ్చు, చంపేయొచ్చు అనే భావం కనుక ప్రేరేపితమైతే భారతదేశం పాకిస్తాన్ అవుతుంది, లేదా ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, లేదా తాలిబాన్ల రాజ్యం అవుతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు న్యాయ విచారణలు ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు. బెయిల్ రాగానే వైసీపీలో ఉన్న మంత్రులు అంబటి రాంబాబు గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఆ వెల్లంపల్లి శ్రీని గారు కానీ ఏమన్నా అసలు సిగ్గు, శరమం, మానవ అభిమానం ఉందా? ఏం మాట్లాడుతున్నారు? బెయిల్ రావటాన్ని కూడా వాళ్ళు తిరస్కరిస్తూ మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు. ఆయన కడిగిన వజ్రమేం కాదు కదా, కడిగిన ముత్యం ఉంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు కడిగారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి చట్టాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం పెట్టి కడిగారు? చిత్తపడతో కడిగాడా? సబ్బేసి కడిగాడా? న్యాయస్థానాలు కదా చెప్పాల్సింది. ఆయన కడిగిన ముత్యమా లేదా ముత్యం కాదా అనేది న్యాయస్థానాలు చెప్పాలి. ఎవడు కోడే నేనే ముత్యం అని అనుకుంటారా? ఈ రోజున ఆయన విడుదలయ్యాడు, వస్తున్నాడు, అందరికీ కృతజ్ఞతా భావంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే సిఐడి బెయిల్ నిబంధనలు ధిక్కరిస్తున్నాడు, మీటింగులు పెడుతున్నాడు, రాజకీయాలు మాట్లాడుతున్నాడు. చూడండి, దీన్ని ఏమంటారు? ఈ సంస్కృతిని ఏమంటారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు లాడేనా, లేదా కసబా, ఉగ్రవాద? ఈ దేశంలో చట్టాలు తెలియదా? న్యాయస్థానం కొన్ని షరతులతో ఇచ్చింది. ఏమి ఇచ్చింది? అయ్యా నువ్వు సాక్షులను ప్రభావితం చేయమాకు అని. అసలు సాక్షులు ప్రభావితం చేసే క్యాపబిలిటీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే 53 రోజులు జైలు ఎందుకుంటాడు? రాజ్యాంగ వ్యవస్థను వాడుకునే లక్షణం ఉంటే ఆయన ఎందుకు జైల్లో ఉంటాడు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గొడ్డలితో హత్య చేసిన వాళ్ళు అరెస్ట్ కాలేదు కదా. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడా? బయట ఉన్నాడు కదా. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నాడు? సభలు పెడుతున్నాడు కదా, పూలమాల మెడలో భావిస్తున్నాడు కదా. ఒక అమర్నాథ్ రెడ్డిని 10 సంవత్సరాలు అమర్నాథ్ రెడ్డిని పెట్రోల్ పోసి హత్య చేసిన వెంకటేశ్వర రెడ్డి ఎక్కడున్నాడు? బెయిల్ మీదే ఉన్నాడు కదా. బెయిల్ అనేది రాజ్యాంగపరమైన హక్కు. అది ఆయన ఏదైనా తప్పు చేస్తే విచారణ సంస్థలు విచారిస్తే ఆయన దోషి అని తేలితే అప్పుడు శిక్షలు వేస్తాయి. వీళ్ళెవరండి కూర్చొని వాళ్ళ ఛానల్లో కూర్చొని డిబేట్లు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి 371 కోట్లు తిన్నాడు, 241 కోట్లు ఎవడో? అసలు అనిల్ యాదవ్ ఉన్నాడు, బుల్లెట్ దిగిద్ది అన్నాడు పోలవరం కడతానని. ఆఖరికి ఆయనకే బుల్లెట్ దిగింది, పోలవరం కట్టకుండా పోయాడు. అంబటి రాంబాబు గారు ఉన్నాడు, శాసనసభలో అన్నాడు ఏది జలవనరుల శాఖ మంత్రి అని చూసి ఎలా చూశాడు. జలవనరుల శాఖలో గణపటడుగులు తెలియదు, క్యూసెక్కులు తెలియదు. మాట మాట్లాడితే కాపుల మీద దాడి చేయటం, చంద్రబాబు మీద దాడి చేయటం. ఏ మంత్రిత్వ శాఖ నీది? నువ్వేనా హోంమంత్రిత్వ శాఖవా? బెయిల్ గురించి అంబటి రాంబాబు కిందికి అంత అవసరమే ఉంది? ఏం మాట్లాడుతున్నారు? కేవలం పైత్యంతో పైశాచికత్వంతో దాడి చేసి మీరు రాజకీయాలను చేస్తే మీరేమైనా వద్దంటారా? మీకు పవర్ పట్ట రాసి ఇచ్చారా? మీరు అరెస్టులు కాదా? అరెస్టులు అవ్వలేదా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆరోగ్యపరంగా ఆయన లాయర్లు కోర్టును అభ్యర్థిస్తే ఓ 4 వారాలు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మీరెందుకు బౌ అని అరగటం? ఎందుకు మొరగటం? ఈ రోజున జంగం దేవర బాసుంటే కుక్కలు మురిగినట్టుగా మొరగాల్సిన అవసరం ఉంది. స్వాగతించండి, న్యాయస్థానం అది. న్యాయస్థానం మీకు బెయిల్ ఇచ్చిందో చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చింది, రేపు దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వ హననం చేసి మళ్ళీ ఆయన మీద కేసులు పెడతానని కొత్త కేసులు ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడితే ఏమవుతుందంటే కుడి చేతి మీద ఉన్న తెల్లింటికి పోలదు. ఆయన చూడని పదవులు ఏముంది? నువ్వు కక్షలతో కార్పణ్యాలతో రాజకీయాలు చేస్తే రేపొద్దున వచ్చేవాళ్ళు కూడా అంతే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దేశాలు ఏళ్ళలేదా? 56 ఏళ్ళ ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధికంగా పరిపాలించిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీనే కదా. 16 మంది ముఖ్యమంత్రులు ఏదారు కదా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఏ ముఖ్యమంత్రి, ఏ మాజీ ముఖ్యమంత్రి మీద ఇలా కక్ష కట్టాడు? ఇలా కక్ష కట్టాడు రాజశేఖర రెడ్డి గారు కూడా కట్టలేదు కదా. కాబట్టి కేవలం తానిష రాములూరి గుడి కట్టినందుకు రామదాసుని జైల్లో పెట్టిన తానిషా గినక ఆనందపడినట్టు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ తానిషాలందరూ కూడా సంతోషపడ్డారు. ఏదో ఆ న్యాయస్థానం యొక్క చొరవతోనో కృషితోనో రాజ్యాంగ పరంగా బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్థలం మూలన ముందస్తు బెయిల్ లభించింది.
అది రాజ్యం వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ కూడా ఉంది అని చెప్పి కాస్త ఊపిరి ఆడుతుంది. ఊపిరి ఆడటానికి సంకేతం. ఈ రోజున న్యాయ వ్యవస్థలో బతకాలి, రైట్. న్యాయ ప్రభుత్వాలు తప్పు చేస్తే న్యాయ వ్యవస్థలు సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం పరిడమిల్లుతుంది. అందుకే ప్రజాస్వామ్యం అంటే గౌరవం. ఎందుకంటే ఈ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకే ఉంటుంది. అలాంటి నాయకుడికి అలాంటి అక్రమాలు జరిగితే రేపు తులసిరెడ్డి గారు ఏంటి, బాలకోట ఏంటి, లేదంటే సురేష్ ఏంటి, ఎవరైనా లోపలేసేస్తారండి. ఇంతేగా దుర్మార్గం. ఇప్పటికే విచ్చలవిడిగా అన్యాయంగా రహదారుల మీద కొట్టేసుకుంటున్నారు. ఒక లారీ డ్రైవర్ ఆరును కొడితే కొట్టేస్తున్నారు కదా సార్. లారీ డ్రైవర్ మీకు చట్టం ఉంది కదా, పోలీసులు నీ మాట ఇష్టాలు రాస్తున్నారు, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు, గోళలు దూకుతున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, అమరావతి రైతుల రక్తాలు కళ్ళ చూశారు. ఎన్ని అరాచకాలు సార్. 1000 మంది దళితులు చంపారు, ఎస్సీ ఎస్టీలని. ఇంత చేసుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి న్యాయస్థానం బెయిల్ ఇస్తే నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 31వ తారీఖున దీపావళి జరిగింది. వాళ్ళు ఊపిరి సరిపి వాళ్ళు హర్షాతిరేకాలుగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు హైదరాబాద్ లో బార్లు తీరి ఊరేగింపు చేయలేదా? బార్లు తీరి టపాసులు చేయలేదా? అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారమా, ఇతరులు చేస్తేనే సంసారం కాదా? కాబట్టి ఈ ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైన వైఖరిని విడనాడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటి పని అవి చేస్తే వాటిని ఆశీర్వదించాలి, గౌరవించాలి ఎవరైనా సరే. ఓకే. తులసిరెడ్డి గారు చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కొందరు అధికార ప్రతినిధులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి. ఏదైతే బెయిల్ పైన వచ్చిన తర్వాత చాలా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఆ వ్యాఖ్యను ఎలా చూస్తారు అసలు? చెప్తలే, వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ముందు ఇంతవరకు ఈ యొక్క 53 రోజులు చేసిందే తప్పు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మధ్యంతర బెయిల్ కోర్టు ఇచ్చింది. దాన్ని వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, కానీ ప్రభుత్వంలో కార్యక్రమాలు చేసుకుంటా ఉండాలా. ఇప్పుడు ఇవి చేయడం అనేది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు అంతే. వాళ్ళు వచ్చేసి భోకాలం దాపించినప్పుడు ఈ యొక్క బుద్ధులన్నీ పుడుతుంటాయి. కాబట్టి వైకాపా పార్టీకి భోగాలం దాపురించి ఈ బుద్ధులన్నీ పుడుతున్నాయి. కాబట్టి వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు. ముఖ్యంగా అంటే ఏదైతే బెయిల్ వచ్చినంత మాత్రం గెలిచినట్లా, లేకుంటే బెయిల్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ వ్యాఖ్యలు ఇవన్నీ ఎలా చూడొస్తారు? అంటే ఇక్కడ బెయిల్ వచ్చేసి ఆయన బెయిల్ వచ్చినట్టు గెలిచినట్టు కాదు. ఈయనకు 12 నెలల ఉంటే ఈయన బెయిల్ మీద ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీదనే ఉన్నాడు కదా. కాబట్టి ఆయన 16 నెలలు దోపులుండి 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి ఆయనకు తెలుసు బెయిల్ అంటే గెలిచినట్టు కాదని. కానీ వచ్చేసి నువ్వు ఆ పీరియడ్ లో ముఖ్యమంత్రి అయినావు కదా. కానీ ఇందాక మన బాలకోటయ్య గారు చెప్తున్నట్టు కడిగిన ముత్యం అంటున్నారు. సజ్జల ఎవరు కడిగారని అడుగుతున్నారు బాలకోటయ్య గారు. అదే 16 నెలలు లోపల నుండి 12 నెలలు బెయిల్ మీద ఉన్న ఆయన కడిగిన ముత్యం అయితే మిగతా వాళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇంకా ముత్యానికంటే మంచి ఏమైనా కంపేర్ చేస్తే అవి వాటితో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికే వచ్చేసేసి ఆయన ఇప్పటికీ చెప్తుంది కదా, ఇప్పటికీ ఆలస్యంగానైనా సరే మధ్యంతర బెయిల్ వచ్చింది. కట్టు అనారోగ్య కారణాల చేత. కాబట్టి వాళ్ళు దీని గురించి విమర్శించకుండా, కామెంట్ చేయకుండా ప్రభుత్వం చేయాల్సిన పనులు అనేకం ఉంటాయి. ఆ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేసి ఆ విధంగా ప్రజల అభిమానం చూరగొనాలి. కానీ ఈ విధంగా కామెంట్స్ చేస్తే ఇప్పటికే ఫినిష్ చెప్పారు. ఇంకా వచ్చేసి రోజుకు మీ గోతులు మీరు చదువుకున్నట్టయితుంది వైకాపా. ఇప్పటికైనా వాళ్ళు ఆ కామెంట్స్ మానుకుంటే బాగుంటుంది. అనంతసాగర్ గారు, ముఖ్యంగా ఇందాక అంటే ఇది కక్షపూరితంగా చేసినటువంటి పని. అలాగే ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రాన కూడా బెయిల్కి సంబంధించి కూడా రన్నింగ్ కమెంట్స్ జరుగుతున్నాయి. ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టారు, మొత్తానికి దీనిపైన ఫోకస్ పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, చంద్రబాబుకు సంబంధించి కావచ్చు, ములాఖాతు విషయాలు కావచ్చు, ఇవన్నీ దీని మీదనే ఫోకస్ పెట్టడానికి ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు నిన్ననే బాబు గారికి ఈ రోజు బెయిల్ వస్తుందని వాళ్ళకి తెలిసిందండి, ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, అప్పుడు ఏం చేశారు, ఇమ్మీడియట్ గా లిక్కర్ కేసు మళ్ళీ తీసుకొచ్చారు. దాని మీద కూడా ఇవాళ హైకోర్టు బాబు గారికి రిలాక్సేషన్ ఇచ్చింది, 21వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి. అసలు లిక్కర్ కేసు ఏంటండి? లిక్కరు తయారు చేసి అమ్ముకునేది ఈ సర్కారు, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ అవినాష్ రెడ్డి, ఈ మిథున్ రెడ్డి, ఈ విజయసాయి రెడ్డి. వీళ్ళు చేసేది ఈ 4.5 ఏళ్లుగా ఆ లిక్కర్ వ్యాపారమే కదండి. 74,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు లిక్కర్ లో. వీళ్ళు లిక్కర్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారా? లిక్కర్ ఏమన్నా గవర్నమెంట్ అమ్మిందండి ఆ రోజు?
గవర్నమెంట్ తయారు చేసిందా? డిజిటల్ లిస్ట్ గవర్నమెంట్. కానీ వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం, అంటే మీ టీడీపీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఆ కేసు తోడుతున్నటువంటి పరిస్థితి. అదేనండి, ఇప్పుడు హైకోర్టు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీ కట్టాడు, సెక్రటేరియట్ కట్టాడు, పట్టిసీమ కట్టాడు. ఈ కట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి చూపించట్లేదు. కట్టని వెయ్యని పేపర్లో ఉన్నటువంటి, డిజైన్ లో ఉన్నటువంటి, బ్లూ ప్రింట్ లో ఉన్నటువంటి రింగ్ రోడ్డు మీద కేసు, ఫైబర్ గ్రిడ్ మీద కేసు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఫైబర్ గ్రిడ్ అనేది చాలా చవకగా ఏపీలో ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు. అంటే కేసులు పెట్టే స్థితిలో వాళ్ళు ఉన్నారు, అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి అడ్డగోలు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు దోషని నమ్మాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ బూమరంగ్ అయింది. ఎవరు దోషో ఎవరు నిర్దోషో నిజంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా నిరూపించుకున్నాడు. తాను చంద్రబాబు నాయుడు గారిని దోషని నిరూపించలేదు ఈ 53 రోజుల్లో. ఆఖరికి నిర్దోషిగా ఆయన బయటకు వచ్చాడు. అది ఇంటర్మ్ బెయిల్ అవనండి, మధ్యంతర బెయిల్ అవనండి, ఇంకే బెయిల్ అవనండి, తప్పకుండా ఈ బెయిల్ రెగ్యులర్ బెయిల్ అవుతుంది. అలాగే సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ని ఎలా చేస్తుంది. పూర్తిగా బాబు గారికి మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల కోరికది. నిజముంటే చంద్రబాబు నాయుడు గారు అందులో చీమ తలకాయంత తప్పు చేస్తున్నా మేము ఆయనకు సపోర్ట్ చేయం. ఆయన తప్పు అనేది చేయడు, ఇతరుల్ని చేయనివ్వడు. ఒక ముతక సామెత ఉంది, గడ్డిమేటు మీద కుక్క ఆ గడ్డి తిందు, ఎవరిని తినేవదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అలాగే ఉంటది. ఆయన అవినీతి చేయడు, అవినీతి పరులు దగ్గర రానివ్వడు, దరిచేరనివ్వడు, చేయనివ్వడు. ఇప్పుడు బయటకు వచ్చి కూడా ప్రెస్తో అదే చెప్పాడు ఆయన, నేను తప్పు చెయ్యనివ్వను, నేను ఒప్పుకోను, అదే చెప్పాడు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక వరం. అటువంటి పరిపాలనా దక్షుడు ఇక్కడ ఉంటేనే ఈ రాష్ట్రంలో సంపద వస్తుంది. ఒకసారి మళ్ళీ ఆయన పరిపాలిస్తేనే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుంది, ఒక పోలవరం నిర్మించబడుతుంది, ఒక రాష్ట్రం సస్యశ్యామలమై సుభిక్షంగా ఉండగలుగుతుంది. ఏం పథకాలండి ఇవి? ప్రజలు దోచుకునే పథకాలు పెట్టి నేను పరిపాలించానంటాడు. ఏం పరిపాలించాడండి? ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు దాటింది. దగ్గర 4 సంవత్సరాల 8 మాసాలు కావస్తుంది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఒక శాఖపై ఆయన ఒక సమీక్ష సమావేశం పెట్టాడండి? ఒక్క ప్రభుత్వం యొక్క సాధించిన విజయాలపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశాడా? ఆ ప్రభుత్వ వెబ్సైట్ కరెక్ట్ గా నడుపుతున్నారా? వివరాలు అందులో పెడుతున్నారా? అది ఓపెన్ అవుతుందా? ఇవేమీ లేవు. కేసులు పెట్టాలి, కక్ష సాధించాలి, తెలుగుదేశాన్ని లేకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేయాలి, జైల్లో పెట్టి ఆయన్ని చంపాలి. జైల్లో పెట్టింది కేసు లేదని తెలుసు, నేరం లేదని తెలుసు, రుజువు చేయలేమని తెలుసు. కానీ ఆయన ఎందుకు పెట్టాడంటే జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని చంపాలని చూశాడు. అందుకే మా పోరాటం ఏ ఒక్కరోజు మేము కూడా నిద్రపోలేదు. బయట బాబు గారు బయటకు వచ్చే వరకు ఈ 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు 5 కోట్ల మంది ఆంధ్రులంతా కూడా కంటి మీద కునుకు లేకుండా నిద్రాహారాలు మాని ఆయన కోసం మొక్కని దేవుడు లేడు, అసలు చేయనటువంటి నిరసన లేదు. నా మట్టుకు నేను కూడా గుండు కొట్టించుకుని నిరసన తెలియజేశాం. దాదాపు 50 రోజులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నాం. ఎప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతుంది, ఎప్పుడు ఈ రాక్షసుల మూక నుండి ఈ రాష్ట్రం రక్షింపబడుతుందని 1000 కళ్ళతో ఎదురు చూసాం. అయితే ఒకటి సార్, భారతదేశంలో చాలా సార్లు న్యాయ వ్యవస్థ తనను తాను నిరూపించుకుంది. ఏదైనా గాడి తప్పిందేమో కానీ భారత న్యాయ వ్యవస్థ ఎప్పుడూ గాడి తప్పలేదు. అదే భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం, అంబేద్కర్ యొక్క గొప్పతనం, రాజ్యాంగం యొక్క గొప్పతనం. దాని మీదే నమ్మకం బాబు గారికి. నేనేమైపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, చంపేసినా పర్లేదు, నా ఆరోగ్యం పాడైనా పర్లేదు, మీరు పోరాడండి, ఎక్కడా కూడా అల్లరి చేయవద్దు, ప్రభుత్వ ఆస్తులకి హాని జరగొద్దు అని అక్కడుండి కూడా ప్రభుత్వం మేలే కోరుకున్నాడు ఆయన. రాష్ట్రంలో శాంతి భద్రతలనే కోరుకున్నాడు ఆయన, రాష్ట్రంలో అభివృద్ధినే కోరుకున్నాడు ఆయన. ఇది ఆయన గొప్పతనం. ఈజ్ అ డెమోక్రటిక్ మ్యాన్, సింబల్ ఆఫ్ డెమోక్రసీ చంద్రబాబు నాయుడు అంటే. అటువంటి వ్యక్తిని ఈవేళ నువ్వేదో చేసి స్వకుచమర్దనం చేసుకుంటే, చంకలెగరేసుకుంటే, నువ్వు పళ్ళుకిస్తే, నీ ప్యాలెస్ లో పండగ చేసుకుంటే ఈవేళ ఏమైంది? బాలకోటయ్య గారు చెప్పినట్టు నువ్వు నీకు అధికారం ఉందని అరెస్ట్ చేస్తావు ఒక అక్రమ కేసులో బెయిల్ మానవ పౌర హక్కు అది. బెయిల్ అనేది ప్రాథమిక హక్కు అది. బెయిల్ ఎంతకాలం హక్కు చేస్తావు బెయిల్? నువ్వు కుట్రతో ఆ కోడికత్తి నిన్ను కోడికత్తితో పొడిచాడు అన్నావే,
హైదరాబాద్ పోయావే, దాన్ని ఇంకా చీరించుకుని లోపలికంటే 6 అంగుళాలు గుచ్చించుకుని డాక్టర్లతో పొయ్యించుకుని కుట్టించుకుని పోజులు ఇచ్చావు కదా ఫోటోలకి. మరి ఆ సీను ఒక దళితుడు ఎందుకు 5 సంవత్సరాల నుంచి నువ్వు వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పి వాడిని బయటకు తీసుకురావు? కోర్టుకి ఎందుకు అటెండ్ కావు నువ్వు? దళితుడు అంటే నా మేనమామ అని చెప్పావు. ఆ మేనమామైన దళితులు నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? దగా చేస్తున్నావు. 1,40,000 కోట్ల రూపాయల సప్లై నిధుల్ని, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన సప్లై నిధుల్ని ఇవాళ నువ్వు ఎత్తుకుపోయావు, దోచుకుపోయావు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నాశనం చేశావు. మా దళిత ప్రాణాలకు హాని జరిగితే కాపాడే చంద్రబాబు నాయుడు గారు 96లో పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ని 2 ముక్కలు చేశావు. దానికి ఉనికి లేకుండా చేశావు. ఈ రాష్ట్రంలో 3,800 మంది దళితులపై అఘాయిత్యాలు, మానభంగాలు, మర్డర్లు జరిగితే ఆ కమిషన్ ద్వారా మాకు న్యాయం ఈ రోజు వరకు జరగలేదు. రైట్ ఆనంద్ సాగర్, ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, విచారణ లేదు. తులసిరెడ్డి గారు దుర్మార్గమైన పనులు దళితుల మీద చేస్తూ ఆనంద్ సాగర్ గారు, చెప్పండి బాలకోట గారు. తరం కాదు జగన్మోహన్ రెడ్డి, కళ్ళు తెరువు. నువ్వు రాజకీయాల్లో చాలా కుర్రకొంకవి. ఆనంద్ సాగర్ గారు, వెర్రి చేష్టలు, పిచ్చి చేష్టలు ప్రదర్శించావు. ప్రజలు తులసిరెడ్డి గారు అన్నట్టు వినాశకాలే విపరీత బుద్ధి. నీకు పోయే కాలం దాపరించి ఇటువంటి పెడదారి పట్టావు. నీ చుట్టూ ఉన్న ఆ సలహాదారులు చెప్పే చెడు సలహాలతోటి నీ కన్ను నువ్వు పొడుచుకున్నావు. నీ తలకు నువ్వే కొరువు పెట్టుకున్నావు. నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు. ఈ రాష్ట్రంలో నీకు నీ పార్టీకి అడ్రస్ గలంతైపోయే రోజు 4 మాసాల్లో ఉంది. కబడ్దారని హెచ్చరిస్తా ఉన్నాం మీ ద్వారా. రైట్ బాలకోట గారు. సురేష్ గారు, ఇందాక మంత్రి జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఎంత అవినీతి చరిత్ర ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 50 రోజుల దాకా బెయిల్ రాలేదు, ప్రజలారా ఆలోచించండి అని మాట్లాడుతున్నారు. అంటే అంత అవినీతి చరిత్ర ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి 50 రోజుల దాకా బెయిల్ రాలేదు, 1/2 శతాబ్దం అని మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 500 రోజులుగా బెయిల్ రాలేదు. 1.5 ఏళ్ల 16 మాసాల వరకు బెయిల్ రాలే. మరి ఎంత అవినీతి చరిత్ర ఉంటే 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ రోజున న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాస్వామ్యంలో స్వాగతించాలి. ముఖ్యంగా చట్టసభల ప్రక్రియలో ఉన్న మంత్రులు లాంటి వాళ్ళు. మీరు బెయిల్ను కూడా వ్యాఖ్యానాలు చేస్తే మళ్ళీ జైలుకు పోతాడు అంటే పంపిస్తామని ముందే చెప్తున్నారు కదా. మీకు మాట చెప్తా సురేష్ గారు, చెప్పండి. అరణ్యవాసం అయిపోయిన తర్వాత పాండవులు ఇంకొక ఏడాదిలో అజ్ఞాతవాసం చేయటానికి ముందు ఒక లంక ఇంట్లో నివాసం ఉంటారు. అప్పుడు కౌరవులందరూ కూడా పాండవులు ఎక్కడున్నారో కనిపెట్టి దుర్యోధనాది కౌరవులు అరే ఆ లంకింటికి నిప్పిపెట్టి 2 పంపిస్తారు. అప్పుడు కృష్ణ భగవానుడు విషయం ముందుగా తెలుసుకొని భీముడి సాయంతో లంక నుంచి కాపాడుకుంటాడు. వీళ్ళందరూ ఆశించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీర ప్రతాపము, పగ, ప్రతీకారాలను చూసి చంద్రబాబు నాయుడు గారు రారు, తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యేదాకా అసలు బయటికి రాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయేదాకా బయటికి రాడు, ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా అసలు రాజమండ్రి గోడల నుంచి బయటికి రాడని తీర్మానించుకున్నారు. తీర్మానం వీళ్ళే చేసేసుకున్నారు. న్యాయస్థానాల చొరవతో బెయిల్ మీద పెట్టి ముందస్తు బెయిలే, అది 4 వారాలే. తర్వాత మళ్ళీ కోర్టు ప్రొసీజర్ జరగాలి. కంగారు పడిపోతున్నారు. ఈ మాత్రానికే కంగారు పడిపోతున్నారు. గోరెంట్ల మాధవ్ కూడా మాట్లాడుతున్నాడు. ఒక ఎంపీ అయ్యుండి పార్లమెంట్లో ఆయన చేసిన పని ఏంటంటే ఆయన పట్టుకొని ముందు వెనక లాక్కున్న వ్యక్తి ఆయన. మరి ఆ యొక్క హిందూపురం ప్రజలు ఆ గోరెంట్ల మాధవ్కి ఏమని ఓట్లు వేశారో కానీ ఆయన దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోతాడు, చంపేస్తామనే రీతిలో మాట్లాడుతున్నారు. ఎవరు కేసులు కట్టరా? సిఐడి కళ్ళు లేవా? ఐపీఎస్ కళ్ళు లేవా? ఏం చేస్తున్నారు? కసిరెడ్డి రాజేందర్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి కామ్గా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు చంపేస్తాం, చచ్చిపోతాడు, వాడే చచ్చిపోతాడు, వాళ్ళు ముసలోడు, ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఏం చేస్తున్నారు? చట్టం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా, మురుగుతున్నారు కదా. ఏ చట్టాలు వర్తించవా? ఏ ముఖ్యమంత్రులు చూడలేదా? తులసిరెడ్డి గారిని అడగండి. ఎంతమంది ముఖ్యమంత్రులు చూశాడు తులసిరెడ్డి గారు? ఎంతమందితో కరచాలన చేశాడు? వీళ్ళే పరిపాలకులా? దుర్మార్గమైన పరిపాలన తప్ప ఏముంది చెప్పండి. నేను హైదరాబాద్లో ఉన్నాను.
ఆ గచ్చిబౌలి మీటింగ్ వచ్చిన సందర్భంగా నేను పెద్ద ఆయన ఉన్నాడు, 3 దశాబ్దాలు దాదాపు 30 సంవత్సరాలు రాయలసీమ రక్త చరిత్రలు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిలో దయా, దాతృత్వం, మానవత్వం ఎలా చూస్తావు బాలకోట గారు అని మాట్లాడుతున్నారు రాయలసీమ వాసులే. ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని ఒక చేత్తో చంద్రబాబు నాయుడు గారు అన్నం తింటున్నారంటే, కనీసం ప్లేట్ పెట్టుకుంటారు స్టూల్ వేయట్లేదంటే, దానికి కూడా అర్జీ పెట్టాలంటే ఏమవుతుంది వ్యవస్థ? ఆందోళన కాదా? తెగేదాకా లేకవుతుంది. తెగేదాకా తాడు లాగితే ఏమవుతుందండి? తెగిపోతుంది. తెగిపోతే వ్యవస్థ ఏమవుతుంది? చరమండరాజు గారు చెప్తారు, దిగంబర కవి చరమండరాజు గారు, తల్లి భారతి ఎన్నిన స్తనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దీనత్వం మీదని. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చినంత మాత్రాన ప్రజాస్వామ్యం పరిణమిల్లినట్టు కాదు, అక్కడేదో రామరాజ్యం వెళ్ళినట్టు కాదు, న్యాయస్థానాలు పూర్తిగా ప్రజల కోసం నిలబడ్డట్టు కూడా కాదు. నేను చెప్తున్నాను, కోర్టులను ఆహ్వానిస్తాం, గౌరవిస్తాం. తప్పనిసరిగా ప్రభుత్వాలని, తప్పులు చేస్తున్న ప్రభుత్వాలు అడ్డంగా కొట్టేయాలి. గతంలో చేసిన న్యాయస్థానాలు ప్రజలకు రక్షణగా ఉండాలి. వ్యవస్థలో ఏ వ్యవస్థ అయినా సరే, అది ఐపీఎస్ఆ, ఐఏఎస్ఆ, కోర్టా, లేదా చట్టసభల ప్రక్రియ, దుర్మార్గంగా నువ్వు చేయాల్సిన బాధ్యతలను మర్చిపోయి పరిపాలన గాడి కొదిలేసి తులసిరెడ్డి గారి లోపలేద్దాం, ఆనంద సాగర్ గారి లోపలేద్దాం, బాలకోటని లోపలేద్దాం, ఎవరైనా మాట్లాడితే వీళ్ళందరూ అవినీతి పరులే, ఈ 241 కోట్ల రూపాయలు అందరూ పంచుకున్నారు, ఆ స్కాము ఈ స్కాము. 100 రోజులు ఉంది నీ పరిపాలన. ముఖ్యమంత్రి గారికి కూడా పరిపాలన గడువు ఎంత? 100 రోజులు. నువ్వేదో రుషుకొట్టకు పోతాను అంటున్నావు. ఇంకేం చేస్తావు ఈ 100 రోజుల్లో? నువ్వు చక్రబంధం చేస్తావు. చక్రబంధం చేస్తావని దేశవ్యాప్తంగా సార్, మొన్న గచ్చిబౌలిలో కూడా 1,00,000 మంది చంద్రబాబు నాయుడు గారి యొక్క విడుదల కోసం కానీ ఆయన కృతజ్ఞతా భావంతో సభ పెట్టింది. ఒక నాయకుడు అరెస్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇత్యాది దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ నిరసన జ్వాలలు వస్తున్నాయి. ప్రజాక్షేత్రం ఈ రోజున 151 మంది ఎమ్మెల్యేలు కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద 151 కేసులు పెట్టినా అవన్నీ అక్రమ కేసులని ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. ప్రజాకోర్టులో చంద్రబాబు నాయుడు నిర్దోషి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా 150 కేసులు పెట్టినా నిజంగా తప్పు జరిగితే మీరు పట్టుకోండి. ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసులో జీవో ఇచ్చిన అజయ్ కలాం రెడ్డిని ఎందుకు పెట్టలా? ప్రతిపాదన సిద్ధం చేసి డబ్బులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు పెట్టలా? ఇప్పుడు ఈ మద్యం కోసులో ఆ డిక్షనరీకి సంబంధించిన ఆ వైసీ రెడ్డి గారి మీద ఎందుకు పెట్టలా? అంటే రెడ్ల మీద పెట్టరా? మిగిలిన సామాజిక వర్గాల మీద పెడతారా? నీ దగ్గర ఉన్నంత వాళ్ళే కదా, 300 మంది ఉన్నారు కదా, నీ సలహాదారులు కానీ, తాబేదారులు కానీ. అంటే కుల పరిపాలన, మిగిలిన కులాలు బతకూడదా? దుర్మార్గమైన పరిపాలన కాదా ఇది? ఎలా చెప్పుకుంటుంది వైసీపీ పార్టీ? పైగా మైక్ పట్టుకొని నా 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 ఏంటి నా? డాక్టర్ సుధాకర్ ఎవరు నా కాదా? డాక్టర్ అచ్చెన్న, వజీరా, అబ్దుల్ సలాం, దేవర సుబ్రహ్మణ్యం, శిరోమణి వరప్రసాద్ ఎంతమంది చంపారు? అందరూ రావదండి చెవులు మూసి నా నా అన్నా అంటే ప్రజలు ఆరసలిస్తారా? ఈ సంక్షేమ పథకాలకు పడిపోతారా? ఇందిరాగాంధీ హయాం దగ్గర నుంచి ఉంది. ఆనాటి కాలంలోనే ఇందిరాగాంధీ గారు తులసిరెడ్డి గారు ఏదైనా గుడిసెలు ఇచ్చింది. సంక్షేమ పథకాలు ఉన్నాయి, రకాల సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు అమలు జరిపినాయి, ఎత్తేశాడు. మళ్ళీ ఏదో సంక్షేమం దళితులు అని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు. ప్రజలకు అర్థమవుతుంది సార్, పాలేంటో నీళ్ళేంటో పరిపాలన ఏంటో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. తప్పనిసరిగా ప్రజలు వీటన్నిటి కూడా చెల్లదు, గ్రహిస్తారు. ముఖ్యంగా ఈ ప్రగా ప్రతీకారాల పరిపాలనలే మానాలి. రాష్ట్రాన్ని శాంతి భద్రతలు మాయం చేయాలి. శాంతి భద్రత లేని రాష్ట్రంలో అభివృద్ధి జరగదు, అభివృద్ధి లేని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండదు. తులసిరెడ్డి గారు, బాలగడ్డ గారు ఒక మాట అంటున్నారు, నా నా అనే విషయం. అంటే ఈ కుల పరిపాలన జరుగుతుందంటారా ఏపీలో? నా ఎస్సీలు అంటారు, నా ఎస్టీలు అంటారు, నా బీసీలు అంటారు, నా రెడ్లు అంటారు. కాబట్టి అందరినీ అది వచ్చేసి ఇది ఓట్ల రాజకీయం తప్ప. కానీ దాంట్లో నిజం ఉంటాయి కదా. ఇంతకుముందు చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కార్పొరేషన్లు వచ్చేసి నిధులు లేక, విధులు లేక, అధికారం లేక నిర్వీర్యం అయిపోయినాయి.
అవి ఉత్సవ విగ్రహాలు తయారైనాయి, అది కనిపిస్తుంది కదా. నా నా అంటానే నిజంగా ఉండాలి కదా. కాబట్టి నిజంగా ఉంటే కొంచెమన్నా ఉంటే దాంట్లో నమ్ముతారు, కానీ ఏమీ లేనప్పుడు వచ్చేసి నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, నాలో నా ఉండదు. కాబట్టి ఇవన్నీ ఊరికే ఆయన ప్రయత్నం చేస్తూ కానీ దాంట్లో ఎవరు ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు, రైతులు రగిలిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, యువత ఆవేశంలో ఉంది, సర్పంచులు సలసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు, మహిళలు మండిపోతున్నారు, మందుబాబులు మండిపోతున్నారు. దానికి తోడు ఈ కచ్చ రాజకీయాలు. కాబట్టి అతనికి చెప్తుంది, ఆ పార్టీకి వినాశకాలం దాపురించింది, పోగాలం దాపురించింది. ఇవన్నీ ఇంకా శిశుపాలనకి కదా 100 తప్పులు చేసినంత వరకు కృష్ణ భగవానుడు క్షమించాడు. ఆ 100 తప్పులు చేస్తానే శిరచ్ఛేదం అయిపోయింది అతనికి. అదే విధంగా వైకాపా పార్టీ 100 తప్పులు చేసింది, ఇంకా వచ్చే ఆడేమో శిరచ్ఛేదం. ఇక్కడ ప్రజాస్వామ్యం పద్ధతి కాబట్టి ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు, ఇది తప్పదు. తరతరాలుగా యుగాలుగా ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి, న్యాయానికి అన్యాయానికి జరిగే పోరాటంలో ఇవన్నీ అధర్మము, అసత్యము, అన్యాయము కొంత వేగంగా ఉంటుంది, కానీ చివరికి వచ్చేసి ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 4 నెలల్లో ఆయన దిగిపోక తప్పదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా. కానీ తులసిరెడ్డి గారు, ఏదైతే ఇందాక ఆనంద్ సాగర్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, దళిత కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు ఏమయ్యాయి, ఎంత కోట్ల అవినీతి జరిగింది అనేది వాస్తవమా? అందులో జరిగింది ఏమంటారు? ఆనంద్ సాగర్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, దళిత కార్పొరేషన్ సంబంధించి అందులో నిధుల గోల్మాల్ జరిగింది, చాలా నిధులు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి అంటున్నారు, అది వాస్తవమా? నిధులు అవినీతి జరిగిందో కాదు, కానీ డైవర్షన్ మాత్రం అయింది, అంతవరకు ఖచ్చితం. మరి ఆ డైవర్షన్ నేపథ్యంలో రోజు ప్రతిదీ అవినీతిమయమే, ఏ స్కీమ్ తీసుకున్నా అవినీతిమయమే. కాబట్టి కాకపోతే ఏమంటే దొరికితే దొంగ, దొరక్కుంటే ధర, అంతే తప్పని చేసి మార్నింగ్ లేచినాలో ఉంటే సాయంత్రం వరకు ప్రతి స్కీములో, అది ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, వైన్ మాఫియా కానీ, మైన్ మాఫియా కానీ, ఎర్ర చందనం, ఎర్ర మట్టి, సబ్సిడీ బియ్యం, ప్రతిదీ మాఫియా రాజ్యమే. కాబట్టి ప్రతి దాంట్లో అవినీతి, అది దొరకనంత వరకు దొర, దొరికితే దొంగ. కాబట్టి అది అవినీతి అనేది జరిగింటది, కానీ దాన్ని దొరకనంత వరకు దాన్ని ప్రూవ్ చేయలేము. కానీ నిధులు మాత్రము డైవర్షన్ అయింది వివిధ కార్పొరేషన్, నాట్ ఓన్లీ ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కార్పొరేషన్ల నిధులు. ఈవెన్ ఫస్ట్ లో వచ్చేసి అమ్మఒడి జీవో, ఫస్ట్ జీవో చూస్తే అమ్మఒడికి నిధులు వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ ఇన్ని కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ ఇన్ని కోట్లు, బీసీ ఇన్ని, మైనారిటీని ఈవెన్ వాళ్ళ జీవోలోనే మెన్షన్ చేశారు. ఫస్ట్ అమ్మఒడికి ఫస్ట్ జీవోలో, తర్వాత వచ్చేసి ఇది ప్రమాదం అని చెప్పేసి తీసేశారు. కాబట్టి అది మొత్తం ఈ కార్పొరేషన్ నిధులన్నీ అట్లా అమ్మఒడికితో పాటు అనేక పథకాలకు డైవర్ట్ చేశారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు డైవర్ట్ చేయడము, కాబట్టి ప్రతిదీ వచ్చేసి డైవర్షన్ చేశారు. ఆ డైవర్షన్ లో డెఫినెట్ గా అక్రమం జరిగి ఉంటుంది, అవినీతి జరిగి ఉంటుంది. దాన్ని నిరూపితమైతే చిక్కుతారు, నిరూపితం కాకుంటే మామూలుగా మనం ఆరోపణలు చేస్తుంటాము. ఈ ఆరోపణలు డెఫినెట్ గా వచ్చేసి అర్థమయ్యే వాళ్ళకు నిజమని నమ్ముతారు, కాబట్టి ఎన్నికల రూపంలో ప్రతిఫలిస్తుంది ఎఫెక్ట్. రైట్ ఆనంద్ సాగర్ గారు, ఏదైతే ఈ కార్పొరేషన్లకు సంబంధించి నిధులు డైవర్షన్ కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఏదైనా ఈ తప్పిదాలు జరిగినాయి, వాటిని తేల్చాలంటే ఎట్లా తెలుస్తారు, ఏంటి అసలు? అలా కాదండి, కార్పొరేషన్ నిధులతో పాటు సప్లైన్ నిధులు, ఎస్సీ సప్లైన్ నిధులు 1,14,000 కోట్ల రూపాయలు దారి మళ్లించాడు, దుర్వినియోగం చేశాడు. అంటే దళితులకు మాత్రమే దక్కాల్సినటువంటి ఆ డబ్బు, దాన్ని దారి మళ్లించడమే పెద్ద నేరం, రాజ్యాంగ ఉల్లంఘన. దీన్ని ఖచ్చితంగా నేను క్రైమ్ అంటాను. పంచాయతీ నిధుల్ని రాత్రి దారి మళ్లించడం కూడా క్రైమే. ఒక సర్పంచ్ ఒక పావళ పంచాయతీ నిధులు దారి మళ్లిస్తే చెక్ పవర్ తీసి సస్పెండ్ చేస్తారు. మరి ఇతని మీద కేసు ఫైల్ చేయరండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం కానీ. అలాగే సప్లై నిధులని దారి మళ్లించడం నేరం, క్రైమ్. కాబట్టి మేము దొంగ అంటాం. ఇతన్ని ఖచ్చితంగా కేసు పెట్టాలని మా దళిత డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఈ 11 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు. ఆ అప్పు దేనికి వినియోగించారు అనేది పక్కన పెడితే అది తేలలేదు. ఇంకా
అందులో దాదాపు 2 లక్షల పైచిలుకు కోట్లు కనిపించకుండా పోతున్నాయి. ఎక్కడికి పోయాయి? ఈ ఇసుక డబ్బు డిజిటల్ డబ్బు కాదు, అది నామమాత్రంగా అక్కడ ఏదో చిన్న బిల్లు ఇస్తున్నారు, మిగతాదంతా పట్టుకుపోతున్నారు. ఈ డబ్బు ఎక్కడికి పోయింది? అలాగే ఈ బ్రాందీ అమ్ముకున్నటువంటి డబ్బు ఎక్కడికి పోయింది? అక్కడ డిజిటల్ పేమెంట్ లేదు. చిన్న చాక్లెట్ కొనుక్కుంటే ఫోన్ పే యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇసుకలో సారాలో ఎందుకు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఈ ప్రభుత్వం తీసుకురాలేదు? ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ఈ డబ్బుకి లెక్క ఎవరు కడతారు? జమ ఎవరు కడతారు? ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కే ఈ డబ్బు పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బును ఎక్కడో నేలమాళికల్లో దాచాడు. తనకున్న 6 బంగ్లాల్లో, 6 ప్యాలెస్ల్లో, 6 కోటల్లో, ఏ నేలమాళికల్లో ఎక్కడో దాచి ఉంటాడు అనేది మేము చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చే సమయం బాలకోటయ్య గారు చెప్పినట్టు, తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇంకో 100 రోజులు ఉంది. 100 రోజుల్లో సినిమా ఖాళీ కాబోతుంది, ఈయన బొమ్మ తిరగబడబోతుంది, ప్రజలే ఈయనకి బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కక్ష తెచ్చుకునే మనిషి కాదు, అక్రమ కేసులు పెట్టే నాయకుడు కాదు, ఈయన చేసిన చిల్లర పనులు ఆయన చేయడు. ఏదైనా ఉంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం, చట్టం ఇవన్నీ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. ఈయన భరతం పడతారు, ఈయన భాగవతం బయట పెడతారు, ఈయన అసలు బొమ్మ ఏంటో అప్పుడు ప్రజలు చూస్తారు. ఇటువంటి కుహనా రాజకీయవేత్తలు, కుహనా ఎంతమందిని చూడలేదండి? చంద్రబాబు నాయుడు చెన్నారెడ్డి గారిని చూశారు, విజయభాస్కర్ రెడ్డి గారిని చూశారు, భవనం వెంకటరామరెడ్డి గారిని చూశారు, జనార్దన్ రెడ్డి గారిని చూశారు, అంజయ్ గారిని చూశారు, రోషయ్య గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు. అక్కడ అంతమంది మారుతున్నారు, కానీ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇటుపక్క. ఆ గట్టు మీద 16 మందో 14 మందో మారారు నాయకులు. ఈ గట్టు మీద ఒకే ఒక్కడు, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, ద వన్ అండ్ ఓన్లీ హీరో. ఈవేళ ఈయనంతండి చంద్రబాబు నాయుడు దొంగని ముద్ర వేయడానికి, చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక నేరస్తులను ముద్ర వేయడానికి, చంద్రబాబు నాయుడు గారు దోషని చెప్పడానికి. అందుకే ఈవేళ కోర్టులు ఇన్నాళ్లకి 53 రోజులకి కోర్టులు ప్రజలకి ఒక వాస్తవాన్ని బయటపెట్టాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏ గ్రౌండ్ కిందైనా, హెల్త్ గ్రౌండ్ అవ్వచ్చు, ఏ గ్రౌండ్ అవ్వచ్చు, ఆయనకి ఊరటం అనేది వచ్చింది, బెయిల్ అనేది వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు, సింహం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటండి? ఇప్పుడు బాలకోటయ్య గారు అన్నట్టు 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉంటున్నాడు, విచారణ ఖైదీగా ఉంటున్నాడు, విదేశాలకు వెళ్ళాలంటే కన్న కూతురును చూసుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకుని వెళ్తున్నాడు. ఈయన స్త్రీరంగ నీతిలో మాట్లాడతాడేంటండి? ఈయన మా పతివ్రత కౌరులు చెప్తాడేంటి? ఏమిటిది అసలు? ఇది వీళ్ళు ఎవరు వీళ్ళు మాట్లాడడానికి? వాళ్ళు గొంగళ్ళలో భోంచేస్తూ వెంట్రుకల గురించి మాట్లాడతారు. వాళ్ళ బ్రతుకంతా అవినీతిమయమే కదా. ఏ పదవి లేకుండా ఎన్టీ రామారావు గారి కొడుకులు ఎప్పుడన్నా సెక్రటేరియట్ గేట్ దాటి వెళ్ళారండి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ వేళ 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేయలేదా? జైలుకు పోలేదా? ఊరికి వెళ్ళాడా? పోనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెట్టావు, ఏదైనా అటాచ్ చేసావా? ఒక్క 10 రూపాయలు నువ్వు ఏసీబీ కేసు పెట్టావు కదా, సీజ్ చేసావా? కోర్టులో ప్రొడ్యూస్ చేసావా? ఎవిడెన్స్ చూపించావా? పోనీ ఏదైనా అకౌంట్లోకి దారి మళ్ళినట్టు 10 పైసలు నువ్వు ఒకటి ఏమైనా చూపించగలిగావా? లేదే. నువ్వు ఏమి ప్రూవ్ చేయవు, ఆధారాలు చూపవు, నిరూపించవు. ఏ తప్పు చెబితే మళ్ళీ కోర్టులు ఎందుకు ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వలేదని మళ్ళీ ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీస్తారు ఆ బోకెత్తులు, ఆ సలహాదారులు, ఆ పార్టీ నేతలు. ఇది చాలా దుర్మార్గం అండి. ఇది ఈవేళ నీ కాకి నీకెంత ఊడిగం చేస్తుందో, పోలీసు నీకు పాలేతనం చేస్తుందో, రేపొద్దున్న వాళ్లే నీకు చాలా దారుణమైనటువంటి పనిష్మెంట్ ఇస్తారు. నీకు అసలు సంగతి నీకు అప్పుడు తెలుస్తుంది. పోలీసులు ఒక్క నిమిషం వస్తున్నాండి. ఒక నిమిషం ఆనంద్ సాగర్ గారు, బాలకోటయ్య గారు. సురేష్ గారు, దక్షిణ కొరియాలో కింగ్ ఆఫ్ కొకైన్ అని చెప్పేసి ఒక మద్యం వ్యాపారి ఉండేవాడు 1980 దశకంలో. ఆయన లాటరీ టికెట్ల వ్యాపారం దగ్గర నుంచి తన చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఆఖరికి డ్రగ్స్ వ్యాపారం వరకు వచ్చి అమెరికాకి 80% డ్రగ్స్ అమ్మేవాడు. దాదాపు 30 బిలియన్ కోట్లకి అధిపతి అయ్యాడు. 30 బిలియన్ కోట్లు అంటే దాదాపు 30 లక్షల కోట్లు అయి ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. ఆయన ప్రజల కోసం క్రీడా మైదానాలే కట్టాడు. ఆయన ఇళ్ల స్థలాల వల్ల ఓలను నిర్మించాడు. ఒక సామ్రాజ్యాన్ని, ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకొని 1400 మంది పోలీసులు చంపాడు, 28 మంది జడ్జీలు చంపాడు. ఈ రోజున ఒక ప్రభుత్వం
సంక్షేమ పథకాల ద్వారా ఏదో రూపాయి ఇస్తున్నా, రూపాయి పావలా ఇస్తున్నానని ఇలాంటి నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడితే, వాటిని స్వాగతిస్తే భారతదేశ ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. మీరొక్కసారి చూడండి, 16 మంది ముఖ్యమంత్రుల కొలువులు ఎప్పుడైనా దళితులు ఇలా వాల్ పోస్టులు పట్టుకున్నారా? పిడికడు ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరి ఆడటం లేదు అని డాక్టర్ సుధాకరు, డాక్టర్ అచ్చెన్న, అబ్దుల్ సలాం, ఈ నేర సామ్రాజ్యానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదా? మాస్క్ అడిగితే చంపిన దుర్మార్గమైన ప్రభుత్వం కాదా ఇది? అబ్దుల్ సలాం భార్యా బిడ్డలతో రైలు పట్టాల మీదకెళ్ళి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదా? శిరోమణనం చేస్తే, రాష్ట్రపతికి లేఖ రాస్తే, రాష్ట్రపతి స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం అచేతనంగా లేదా? ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే గజమాలలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పూలమాల వర్షం కురిపించలేదా? ముఖ్యమంత్రి గారు ఆ నిందితుడిని బస్సులో వేసుకొని తెప్పలేదా? పోలీసు పెరడ్ మైదానంలో సభలకు పర్మిషన్ ఇవ్వలేదా? ఇచ్చారా? తులసిరెడ్డి గారు సభ చేసుకుంటాను అంటే ఆనంద సాగర్కి ఇచ్చారా? బాలకోటకి ఇచ్చారా? ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన రాజ్యాన్ని మనం ఆహ్వానిస్తే రాష్ట్రం ఎట్టుపోతుంది. ఈ రోజున హైదరాబాదులో మేము సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం, కానీ శ్రేవాంధ్ర అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా బానిసకొక అన్నట్టుగా ప్రభుత్వంలో చట్టబద్ధమైన ప్రజాప్రతినిధులు కలిగి ఉన్న మా దళితులు కానీ, అది మేరుగు నాగార్జున కానీ, వగైరా ఎవరైనా కానీ, ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారికి బానిసల్లాగా ఉండి చేతులు కట్టుకొని జీహుతుందంటే వ్యవస్థలు ఏం కావాలి? ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టుగా మహిళలను దూషించి మహిళల మంది దొరుకుతారని మాట్లాడతారా దుర్మార్గంగా? ఒక ఎంపీ విజయసాయి రెడ్డి గారు పురంధేశ్వరి గారు ఆరోపణలు చేస్తే ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక మహిళ, ఒక బాధ్యత కలిగిన ఒక మహిళ, ఒక రాజకీయ నాయకురాలు ఏం మాట్లాడతాడు? నాకు మందు అలవాటు లేదు, ఆమె గారికి మందు అలవాటు ఉందేమో నాకు తెలియదు. ఇదే వాళ్ళ భాష. కుడి చెత్త అన్నం తింటున్నారా, ఎడం చెత్త అన్నం తింటున్నారా? ఇటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారా? ఋషికొండకి ఎందుకు గుండు కొట్టారు మీరు? ఎందుకు అమరావతి నుంచి పారిపోతున్నారు? 4.5 ఏళ్ళుగా అమరావతి నుంచి పరిపాలన చేసి ఈరోజు ఎందుకు పారిపోతున్నారు? న్యాయస్థానాలు ఏం చెప్పినాయి? మిమ్మల్ని వెళ్ళమని చెప్పినాయా? మీరు ఏమన్నారు? సుప్రీంకోర్టుకి వెళ్ళి మూటాముల్లే కట్టుకొని వెళ్ళిపోతాను నేను, నాకు స్టే ఆర్డర్ ఇవ్వండి, హైకోర్టు ఇచ్చిన అమరావతి మీద అన్నారు. మేము ఎవరో బాబు, అది పూర్తి విచారణ జరిగిన తర్వాత ఇస్తామన్నారు. మీరు ఆగరంట. దసరా పోయింది, రేపొద్దున క్రిస్మస్కి పోతా ఉంటున్నారు. ఇది కోర్టును ధిక్కరించడం కాదా? రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అంటే మీ అడ్డానా పరిపాలన అంటే నీ అడ్డానా? నేను ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తా, నేను బాత్రూంలో కూర్చొని పరిపాలన చేస్తా, నేను కొండ మీద కూర్చొని పరిపాలన చేస్తా. ప్రభుత్వాలు కాదా? రైతులు కాదా? ఎందుకు ఇచ్చారు భూములు? సంఖ నాకేరా భూములు ఇచ్చినప్పుడు? వైకాపా నాయకులు మాట్లాడొచ్చు కదా అప్పుడే. మీరు భూములు ఇవ్వమాకండి, మేము వస్తే 3 రాజధానులు పెడతాం, తర్వాత 30 పెడతాం, తర్వాత సంవత్సరం 60 పెడతాం చెప్పొచ్చు కదా. లోలలో ఏ మట్టి గట్టలు పెట్టుకున్నారు? ఒక నిమిషం అండి బాలకోట గారు, ఒక నిమిషం అండి. ఇన్ని దుర్మార్గాలు చేసిన ప్రభుత్వాన్ని ఏమంటారు సార్? కాబట్టి తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి దింపుడు కల పాసే, దీన్ని సాగనంపటమే కరెక్ట్. రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి, ఒక తెలుగుదేశం జనసేన పార్టీ కాదు, రాష్ట్రంలో కలవాల్సిన అన్ని ప్రతిపక్ష పార్టీలనే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలుపుకోవాలి. ఉద్యమకారి నాయకులుగా మాలాంటి వాళ్ళు కూడా కలుపుకొని యుద్ధం చేస్తేనే ధర్మ యుద్ధం అవుతుంది. నేనున్నా, నాకు తోడు ఇంకొకరు ఉండాలని 2తోనో 3తోనో జరిగే యుద్ధం కాదు ఇది. ఇది ప్రజా యుద్ధం జరగాలి. ఇటువంటి కంటక ప్రభుత్వాన్ని సాగనంపాలంటే ప్రజలు సమైక్యంగా ఈ ప్రభుత్వాన్ని దించాలి. తులసిరెడ్డి గారు, ఇందాక అన్నట్టు పదే ఒక మాట గుర్తుకొస్తుంది. ఎవరిని అడిగినా కూడా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే అదే పరిపాలన శాఖ, అదే పరిపాలనకు సంబంధించి రాజధాని అనే ఒక మాట మాట్లాడుతున్నారు. సురేష్ గారు, చిన్న డిబేట్ ఉంది, ఓకేనా? ఒక్క నిమిషం అయిపోయిందండి, ఒక్క 5 నిమిషాలు ఉండండి. తులసిరెడ్డి గారు, పదే ఒక మాట వస్తుంది వైసీపీ నుంచి కావచ్చు, నాయకుల నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడి నుంచే పరిపాలన అక్కడి నుంచే పరిపాలన రాజధాని అని ఒక మాట వస్తుంది. అంటే గతంలో ఇలాంటి ఎప్పుడైనా చూసారా మీరు? ఎంతో మంది ముఖ్యమంత్రిని చూసుంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఆయన బెంగళూరులో కూర్చుంటే అదే రాజధాని, ఆయన చెన్నైలో కూర్చుంటే, లేకుంటే జెరూసలంలో కూర్చుంటే అయిపోతుందా? కాబట్టి ఆయన వరకు వచ్చేసి ఆయన పోవచ్చు.
కానీ సెక్రటేరియట్ అనేది రాజధాని, సచివాలయం. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పుడు సపోజ్ మన లండన్కి పోయిచ్చాడు, లండన్ రాజధాని అవుతుందా వాళ్ళ కూతురుని చూసేదానికోసం. కాబట్టి అది ఎక్కడ సెక్రటేరియట్ సచివాలయం ఉంటే దాన్నే రాజధాని అంటారు. ఈవెన్ హైకోర్టు ఉండే ప్రదేశాన్ని కూడా రాజధాని అంటారు, హైకోర్టు ఉండే ప్రదేశం హైకోర్టు అంటారు. కర్ణాటక వచ్చేసి ఇప్పుడు 13 రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానులు వేరువేరుగా ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీలు కర్ణాటక వచ్చేసేసి బెంగళూరు ఒకటి, బెల్గాం ఒకటి ఉంది. కానీ బెల్గాం వచ్చేసి రాజధాని అనరు. ఇక్కడ సచివాలయం ఉంటే దాన్ని రాజధాని అంటారు. రాజధానిలో ఆయన ముఖ్యమంత్రి రాజధానిలో ఆయనకు ఒక ఆఫీస్ ఉండొచ్చు, లేకుంటే తిరుగుతూ ఉండొచ్చు, క్యాంప్ ఆఫీస్ ఉండొచ్చు. కానీ రాజధాని మీన్స్ సచివాలయం. రైట్, చాలా మంచి వివరణ ఇచ్చారు. ఒక నిమిషం ఆనంద్ సాగర్ గారు. ఎస్, కరెక్ట్ అండి. రాజధాని మీన్స్ సచివాలయం, సచివాలయం మీన్స్ రాజధాని, క్యాపిటల్ మీన్స్ సెక్రటేరియట్, సెక్రటేరియట్ మీన్స్ ఆనంద్ సాగర్ గారు. అక్కడ ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించి చాలా మంది సీరియస్ అవుతున్నటువంటి విషయం. మొత్తానికి ఏదైతే చంద్రబాబు నాయుడు బెయిల్ పైన వచ్చిన తరుణంలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి టైంలో బెయిల్ అనేది పొందడం కావచ్చు, బెయిల్కి అప్పీల్ చేయడం కావచ్చు, ఒక వ్యక్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఆ వ్యక్తిగా కోర్టు నుంచి బెయిల్ తీసుకోవచ్చు. ఆ బెయిల్ విషయంలో కూడా వచ్చిన తరుణంలో కూడా ఇలాంటి ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైనా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నట్లయితే ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా మొత్తానికి ఏదైతే పరిపాలన పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా దూషణలకు వెళ్తున్నారో, వ్యక్తిగతంగా వెళ్తుంది పరిపాలన అనేది చాలామంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా రాజ్యాంగ దుర్వినియోగం జరుగుతుంది, రాజ్యాంగాన్ని కట్టుబడి ఏ విషయాలు కూడా ముందుకెళ్ళట్లేదు, రాజ్యాంగ దుర్వినియోగం జరుగుతుందని చెప్పేసి పదే అందరూ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. అటు కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకా మిగతా టీడీపీ కావచ్చు, లేకంటే జనసేన పార్టీ కావచ్చు, ఏ పార్టీ చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ పార్టీలు వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి పదే అంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తానికి ఏది ఏమైనా కూడా రాజ్యాంగ దుర్వినియోగం అనేది జరగకూడదు, రాజ్యాంగానికి లోబడే, చట్టాలకు లోబడే పరిపాలన జరగాలి, పరిపాలన కొనసాగాలనేది ప్రధానంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.